నమస్తే సార్. నమస్కారం. సో, మీ ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం అనుకుంటున్నా. తప్పకుండా. సో, మీరు భారత్, ఇండియా, ఎరిత్రియా, టాంజానియా వంటి విభిన్న సమాజాల్లో మీరు బోధన చేశారు. అవును. సో, ఈ 3 సంస్కృతుల్లో కనిపించే ఒక సామాజిక లక్షణం ఏమిటి? ఒక యువ సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. భారతీయ సమాజము అనాదిగా అనేక లక్షణాలతో కూడుకున్నటువంటి సమాజం. ప్రత్యేకంగా ఇక్కడ కుల వ్యవస్థ, అదేవిధంగా మతపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సో, ఇక్కడ 3-4 రకాల మతాలు, ఇంకా ఎక్కువ మతాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. అదే మీరు మిగతా ఇతర ఆఫ్రికా దేశాల్లో చూసినట్లయితే కేవలం వాళ్ళకున్నటువంటి మతం క్రిస్టియానిటీ. అంతేకాకుండా అక్కడ మాతృస్వామిక వ్యవస్థ కూడా ఉంది. మన దగ్గర అయితే పితృస్వామిక వ్యవస్థ ఉంటుంది. అదే ఆ దేశాల్లో అయితే మాతృస్వామిక వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. కొంచెం చెప్పగలుగుతారా సార్? వాట్ ఈస్ మాతృస్వామిక వ్యవస్థ అంటే ఏంటి అంటే, తల్లి అధికారం కలిగి ఉంటుంది కుటుంబం మీద. తల్లి అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సాధారణంగా ఆఫ్రికాలో ఎక్కువ సమాజాల్లో భర్త ఒక విజిటర్ లాగా లేకపోతే సందర్శకుడిలాగా ఉంటాడు. తల్లి పిల్లలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చూస్తుంది. అదే భారతదేశం విషయానికి వస్తే తండ్రి మాత్రమే అటువంటి విషయాలను, అటువంటి నిర్ణయాలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా కొన్ని మాతృస్వామిక వ్యవస్థ లేకపోలేదు, కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. అదే ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే భారతదేశంలో మెజారిటీగా పితృస్వామిక వ్యవస్థే ఇంకా కొనసాగుతూ ఉంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ 3 సంస్కృతుల్లో కనిపించే ఒకే సామాజిక లక్షణం ఏమిటి? సామాజిక లక్షణం ఒకటే ఉంది. ఏంటి అంటే, సమాజంలో అన్ని రకాల గ్రూపులు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కుల వ్యవస్థగా మనం వ్యవహరిస్తున్నాం. అక్కడ మతాల వారీగా లేకపోతే ట్రైబ్స్ వారీగా ఉన్నారు. యువ సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? దానివల్ల ఏం జరుగుతుందంటే, అర్థం చేసుకోవటం వల్ల సమాజంలో వచ్చేటువంటి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అది పితృస్వామిక వ్యవస్థ కావచ్చు, మాతృస్వామిక వ్యవస్థ కావచ్చు. కానీ వాటిని ఆ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనకు అనేక సమస్యలు పరిష్కారానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ కూలంకషంగా చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే రకరకాల విజ్ఞాన శాస్త్రాలు కావచ్చు. కానీ మనిషికి సంబంధించి, మనిషి మనస్తత్వానికి సంబంధించి, లేకపోతే సమాజానికి సంబంధించినటువంటి విషయాలను చాలా తక్కువగా చదవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి మొదలు పెడితే నేరాల వరకు అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు, లేకపోతే వాటిని ఆపడానికి, నివృత్తి చేయడానికి సమాజాన్ని చదివితే అవకాశం ఉంది. కానీ అది చేయకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంది. ఆ నేర ప్రవృత్తిని తగ్గించాలి, లేకపోతే నేర ప్రవృత్తికి కారణాలు ఏమిటో తెలుసుకున్నట్లయితే వాటిని ముందుగానే పసిగట్టి, వాటిని ముందుగానే ఆపివేయటానికే, లేకపోతే నిలిపివేయటానికి, లేకపోతే ఆ మార్గం నుంచి ఎవరైతే నేర చరిత్రలుగా కావాలనుకుంటున్నారో వారిని పక్కకు తప్పించడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ తప్పకుండా సమాజ శాస్త్రాన్ని, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అంశాలని క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఇక్కడ. సో, మీరు సోషాలజీ ఏ ఇయర్‌లో చేశారు సార్? నేను 1984లో నా సోషియాలజీ కంప్లీట్ అయింది. సేమ్ సోషాలజీ నౌ ఈ కరెంట్ జనరేషన్‌లో చేయాలంటే హౌ డు యూ డూ సార్? ఎన్ని చేంజెస్, వాట్ చేంజెస్ యూ వాంటెడ్ టు, ఏం కొత్తగా ఏం యాడ్ చేయొచ్చు ఈ జనరేషన్‌కి సంబంధించి? అది కొంచెం వివరంగా చెప్పండి సార్. మనకు మామూలుగా సమాజ శాస్త్రాన్ని మనం 2 భాగాలుగా చూసుకోవచ్చు. మొదటిది ఏంటంటే అనుప్రయుక్త సమాజ శాస్త్రం, లేకపోతే సైద్ధాంతిక సమాజ శాస్త్రం. సైద్ధాంతిక సమాజ శాస్త్రంలో ఏం చదువుతామంటే, ఇంతకుముందు ఎవరెవరు ఏమేమి సిద్ధాంతాలు చెప్పారో చదువుతాం. ఆ సిద్ధాంతాలని ఇప్పుడున్న సమాజానికి అన్వయించినట్లయితే అది అనుప్రయుక్త సమాజ శాస్త్రము, అప్లైడ్ సోషియాలజీ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక విషయాన్ని చదవాలనుకున్నప్పుడు ఏదో ఒక సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని ఆ సిద్ధాంత పరంగా నడుస్తుందా లేదా, ఆ సిద్ధాంతంలో చెప్పిన విషయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా లేదా, కంటిన్యూ కాకపోతే ఎందుకు కావట్లేదు, కంటిన్యూ అయితే ఎందుకు కంటిన్యూ అవుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలన ద్వారా, లేకపోతే మన ప్రయోగాల ద్వారా తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి, కరెక్ట్. ఆర్థిక దోపిడీలు పెరుగుతున్నాయి, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సంబంధాల్లో తేడా వస్తుంది. ఈ సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలని క్షుణ్ణంగా చదవాలంటే పాత సిద్ధాంతాలను అన్వయిస్తూ కొత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలని అన్వయించినట్లయితే అది అనుప్రయుక్త సమాజశాస్త్రంలో ఉపయోగపడుతుంది. మీరు చేద్దాం అనుకుంటున్నారా సార్? ఉం? మీరు చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటి రూరల్ సోషాలజీ సిలబస్‌లో మీరు తిరిగి రూపొందిద్దాం అనుకుంటున్నారా? ఆ రూరల్ సోషియాలజీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల అంతకుముందు ఉన్నటువంటి ప్రాథమిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిని అవి సెకండరీ లేకపోతే గౌణ సంబంధాలుగా మారుతున్నాయి. ఏ సమాజమైనా గౌణ సంబంధాలతోటి ఉంటే ఆ సమాజాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. అదే ప్రాథమిక సంబంధాలు ఉన్నట్లయితే లేకపోతే ప్రైమరీ గ్రూప్ అని అంటాం మనం, కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటే ఏ సమాజం అయినా బాగుపడుతుంది. ఏ సమాజంలోనైనా కుటుంబ వ్యవస్థ ద్వారా వచ్చే విలువలే కలకాలం నిలిచి ఉంటాయి. కాబట్టి కుటుంబంలో విచ్ఛిన్నం జరగటం వల్ల, కుటుంబంలో న్యూక్లియర్ ఫ్యామిలీ లేకపోతే కేంద్ర కుటుంబాలు రావటం వల్ల ఉన్నటువంటి పిల్లలకి సరి అయినటువంటి డైరెక్షను లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయాత్మక అంశాలను మనం చెప్పలేకపోవటం వల్ల ఈ సంధికాలం అంటాం దీన్ని మనం. ఈ సంధికాలంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి మనం తగినంత సమయం ఇవ్వలేకపోవటం వల్ల అది తేడా మనకి కనిపిస్తుంది. అంతకుముందు సంయుక్త కుటుంబాలు లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు. ఆ జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల పెద్దవాళ్ళ నుంచి 3 తరాలు ఉండేవాళ్ళు. ఆ 3 తరాల్లో కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఇంకో తరం నుంచి ఇంకో తరానికి విలువలు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద తరాల వాళ్ళు లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి విలువలు పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అక్కడ మనకి చాలా తేడా వస్తుంది. అందుకని ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. So are you ready to redesign the syllabus? The question is. తప్పకుండా ఎప్పుడైనా సరే ఏదైనా మార్పు లేకుండా ఏ శాస్త్రము ఉండదు. Because మీలాంటి ప్రొఫెసర్స్ యూ హ్యావ్ టు టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్. తప్పకుండా చేయవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి తగినటువంటి సదుపాయాలు ఉండాలి. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు ప్రోత్సహిస్తే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏమైనా రాయాలనుకున్నాను అనుకోండి, లేకపోతే నేనే ఏమైనా చెప్పాలి సమాజాన్ని అనుకున్నాను అనుకోండి, నేను రాస్తే చదివేవాళ్ళు కానీ నేను చెప్తే వినేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంత టైం లేదు. ఎందుకు లేదు అంత టైం అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళే మాకే ఎక్కువ తెలుసు అనుకుంటున్నారు. సమాజం గురించి మాకే ఎక్కువ విషయాలు తెలుసు అని తెలుసుకొని ఎక్కువ మోసం చేయడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మోసపోవటం వల్ల వచ్చినటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటి తెలుసు. కానీ వాటిని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. అందువల్ల మనకి ఈ సమస్యలు. మనము ఒక పాడ్కాస్ట్ సిరీస్ చేద్దాం సార్. 1, 2, 3, 4 బికాజ్ మన కరెంట్ జనరేషన్ వచ్చేసి మనం వీఆర్ టెక్ ఫ్రెండ్లీ. వి డైలీ డూ మనం యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ చూస్తారు. సో దానిలో మనం డైలీ ఒక్కొక్క వీడియో సిలబస్లో అంశాలుగా చేసుకొని ప్రతి డైలీ 1, 2, 3, 4, 5 అంటిల్ అదర్వైజ్ బికాజ్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ కరెంట్ జనరేషన్. దానికి మీరు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా నేనేమంటున్నానంటే అసలు కుటుంబం అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి, బంధుత్వం అంటే ఏంటి, వీటిని తెలుసుకుంటూ సమాజంలో అనేక సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి, మత వ్యవస్థలు ఉన్నాయి, బ్యూరోక్రసీ ఉంది. వీటన్నిటిని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే దాంట్లో వచ్చేటువంటి సమస్యలు కానీ దాన్ని మనం ఎట్లా అధిగమించవచ్చు అనేటువంటి విషయాలను కానీ తెలుసుకోవడం చాలా సులభమవుతుంది. ఇది తెలియకపోవటం వల్ల, వీటిని అధ్యయనం చేయకపోవటం వల్ల మనకి దీన్ని మనం ఏమంటామంటే సాధారణంగా సాంఘికీకరణ లేకపోతే సోషలైజేషన్ అంటాం. సోషలైజేషన్ ప్రాసెస్లో వచ్చేటువంటి మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సోషలైజేషన్ ప్రాపర్ సోషలైజేషన్ మనం చేయగలిగితే ఈ చాలా వరకు సమాజాన్ని మనం మంచి నడవడికతో నడిపించవచ్చు. సూపర్ సార్. సో ఐ విల్ గో బ్యాక్ టు మై క్వశ్చన్స్ అగైన్. ఓకే. సో తెలంగాణ గ్రామీణ అండ్ పట్టణ ప్రాంతాల్లో పితృస్వామ్య విలువల మార్పు ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? నిజమైన పురోగతి ఉందా లేదా ఇది తాత్కాలికమా లేదా కృత్రిమ మార్పేనా? అంటే పితృస్వామిక వ్యవస్థ నుంచి మనం ఇప్పుడే కొంచెం బయటపడుతున్నాం. దానికి కారణం ఏమిటంటే స్త్రీలు కూడా చదువుకోవటము లేకపోతే విద్యావంతులు కావటం వల్ల వారికి సమాన హక్కులు అంటే ఏంటి, లేకపోతే సమాజంలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, సమాజంలో లేదా కుటుంబంలో వాళ్ళకేమి బాధ్యతలు ఉన్నాయో తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. అంతకుముందు కేవలం భర్త చెప్పిన విషయమో లేకపోతే తండ్రి చెప్పిన విషయమో మాత్రమే పాటించేవాడు.
కానీ ఇప్పుడు అట్లా కాదు, కూర్చొని చర్చ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత మాత్రాన మొత్తాన మాతృస్వామిక వ్యవస్థ లేకపోతే స్థానిక ఈ కరెంట్ జనరేషన్‌లో అంత టైం ఉందంటారా సార్? అదే మనం చెప్పాల్సింది. ఎందుకనంటే దాని గురించే నేను చెప్పదలుచుకుంది. టైం అంటే అసలు ప్రపంచంలో బిజీ అనే పదం లేదు. ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనే విషయం మీద ప్రయారిటీస్ తెలియక మనం ఇబ్బంది పడుతున్నాం. మనం అంతా కూడా ఏం చేస్తున్నాం, ఆర్థిక అంశాల వెనుక పడి పరిగెత్తుతున్నాం కాబట్టి మనకు సమయం లేనట్టు అనిపిస్తుంది. ఆర్థిక అంశాల కంటే ఆరోగ్యము, కుటుంబము, మతము అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. వాటిని పక్కకు పెట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆర్థిక అంశాలకు అంటే ఇవ్వవలసిన వాల్యూ కంటే లేకపోతే విలువ కంటే చాలా ఎక్కువగా ఇస్తున్నాం. కొంచెం వివరంగా చెప్పగలుగుతారా సార్? ఎందుకంటే ఈ కరెంట్ జనరేషన్‌కు మీరు చెప్పింది చాలా కరెక్ట్. వీఆర్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ మనీ. సో, ఈ మీరు చెప్పిన అంశాలు ఎందుకు చాలా ప్రాధాన్యం ఇన్ కంపేర్ టు మనీ? ఎందుకు అనంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత మనకు అవసరం లేని వస్తువులన్నీ మార్కెట్లోకి వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీవీలో చూసినా, రేడియోలో విన్నా, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కూడా మీరు ఇది కొనండి, అది కొనండి, ఇది వాడండి, అది వాడండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు అవసరం అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా అది సంపాదించాలి, లేకపోతే దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక అంశం ఇందులో ఇమిడిపోతుంది. ఆ ఆర్థిక అంశం కోసం మనం ఏం చేస్తాం, ఆ వస్తువు కొనటానికో లేకపోతే మనం అనుకున్నటువంటి విషయం సాధించడం కోసమో మనం ఏం చేస్తామంటే కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఆ కష్టపడి పని చేస్తే వచ్చే విలువ ఏంటి, దాని ద్వారా మనం ఏం సాధించవచ్చు, మనం కొన్నటువంటి వస్తువు కానీ లేకపోతే మనం వాడబోయే వస్తువు కానీ మనకు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తే ఈ డబ్బు వెనుక పరిగెత్తడం తగ్గుతుంది. ఓకే, సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యువర్ రిసర్చ్. మీరు రాక్ పిల్లర్లు, బొగ్గు కార్మికులు, జూల కార్మికుల పైన పరిశోధనలు చేశారు. సో, ఈ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఎలా మారాలి? మనకి లా లేకపోతే చట్టాలు అనేవి అనేక ఉన్నాయి. ప్రతి అంశానికి సంబంధించినటువంటి చట్టం, అదేవిధంగా రాజ్యాంగం అన్నీ ఉన్నాయి. కానీ వాటిని అమలు పరిచే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి అవినీతి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ అవినీతి వల్ల మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేనేమో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మా పక్కన నైబరు లేకపోతే మా పక్క ఇంటి అతను మాత్రం ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మా ఇంట్లోనేమో ఒక చిన్న టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లోనేమో చాలా పెద్ద టీవీ ఉంది. అయితే మా పాప ఒక ప్రశ్న అడిగింది నన్ను, నాన్న మీ ఉద్యోగం పెద్దదా, ఆయన ఉద్యోగం పెద్దదా, మీకు ఎక్కువ జీతం వస్తుందా, ఆయనకి ఎక్కువ జీతం వస్తుందా అని అడిగింది. అడిగితే జీతం విషయంలో నాకే ఎక్కువ వస్తుంది నాన్న అని చెప్పాను. అయితే మరి మీరేమో చిన్న టీవీ కొన్నారు, ఆయనేమో పెద్ద టీవీ కొన్నాడు, ఎక్కడ మరి ఆయనకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగింది. నాకు కొంచెం బాధేసింది, ప్లస్ తర్వాత దానికి ఆన్సర్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది నాకు. ఎందుకు కష్టం అనిపించిందంటే అతను చెడ్డవాడానో లేకపోతే అవినీతిపరుడనో చెప్పడానికి నాకు మనస్కరించలేదు. అందుకని నేను సమాధానం చెప్పటానికి కొంచెం తటపటాయించాను. కానీ విషయం తెలియాలి కాబట్టి ఏం చెప్పానంటే, నాన్న వాళ్ళకి అదనపు ఆదాయం ఉంటుంది అని చెప్పాను. అంటే ఏంటి నాన్న అదనపు ఆదాయం అంటే ఏంటి అన్నది. అంటే నాన్న ఎవరికైనా ఏదైనా పని చేసి పెడితే వాళ్ళు కొంత అమౌంట్ లేకపోతే కొంత డబ్బు రూపంలోనో కొంత వస్తు రూపంలోనో ఇస్తారు, అట్లా ఏమైనా వచ్చి ఉండొచ్చేమో అని చెప్పాను నేను. అంటే మరి మనకెందుకు ఇవ్వరు అని అడిగింది. మనకెందుకు ఇవ్వరు అంటే, నాన్న మనం చేసే పని వేరు, వాళ్ళు చేసే పని వేరు. మనం చేసే పని ఏమిటి అంటే మన వృత్తి ఏంటంటే చదువు చెప్పటం, లేకపోతే మనం ఒక టీచింగ్ మన వృత్తి. మన టీచింగ్ వృత్తికి సంబంధించి మనకెవరు వచ్చి కూడా నువ్వు బాగా చెప్పావని చెప్పేసి మనకి ప్రశంసలు ఇవ్వడం కానీ లేకపోతే మనకి గిఫ్ట్లు ఇవ్వటం కానీ జరగదు. అదే ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, లేకపోతే ఇంకా అనేక రకాల ఆబ్కారీ డిపార్ట్మెంట్, అట్లాంటి డిపార్ట్మెంట్లు ఉంటే వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి అవకాశాలంటే వాళ్ళకి రూల్స్ని అధిగమించినప్పుడు, నియమాలను అధిగమించి వాళ్ళకి పని చేసి పెట్టినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా జరిగి ఉండవచ్చేమోనని చెప్పాను నేను. అంతేగాని
అవినీతిని ఆపటం అనేటువంటిది నాకు తెలిసి అంత సులువైన విషయం కాదు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళు సామాజిక బాధ్యతని తెలుసుకుంటే తప్ప వ్యక్తిగతమైన స్వార్థానికి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ పని చేయించుకునే వ్యక్తి స్వార్థపరుడే, ఇక్కడ పని చేసే వ్యక్తి స్వార్థపరుడు కావటం వల్ల ఈ సామాజిక సమస్యలు మనకు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని మనం అధిగమించగలిగితే ఒక పనిచేసే వ్యక్తి, ఉద్యోగి గానీ, లేకపోతే వచ్చి ఎవరైతే క్లయింట్ ఉన్నాడో వచ్చిన అతను గానీ సామాజిక పరంగా ఆలోచించినట్లయితే ఇట్లాంటి సమస్యలు తగ్గుతాయి. ద ఆన్సర్ ఈస్ ఈ వర్గాలు ఏవైతే చెప్పానో వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఎలా మారాలి? ప్రభుత్వ విధానాలంటే వాస్తవంగా చెప్పాలంటే మనకి సరి అయిన ప్రభుత్వ విధానాలు ఇప్పటివరకు లేవు. ఓకే. అంటే మీరు అనొచ్చు, ఏంటి విధానాలు ఇన్నుంటే లేవు అని చెప్తున్నారు అని. అదే కదా. ఉన్న విధానాలు ఉన్నాయి, కానీ అవి ఎప్పటికప్పుడు మారటం లేదు. ఎప్పుడూ తయారు చేసిన విధానాలు, ఎప్పుడూ పాతకాలపు విధానాలు, ఆ విధానాల్లో మార్పు రాకపోవటం, లేదా ఆ విధానాలనే మనం అమలు పరుస్తూ ఉండటం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పుని దృష్టిలో పెట్టుకొని, ఆ విలువల్ని దృష్టిలో పెట్టుకొని మన విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే విచిత్రం ఏమంటే ప్రతిసారి ఏదో ఒక గవర్నమెంట్ మారటం, ఆ గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళ కోసమే విధానాలు క్రియేట్ చేయటం, లేకపోతే ఆ విధానాలు క్రియేట్ చేసే విషయంలో అవసరమైన వాళ్ళని కాకుండా ఆ అంశం మీద సరైనటువంటి అవగాహన లేని వాళ్ళని నియమించి ఆ విధానాలు తయారు చేయించడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఏ విధానం తయారీకి అయినా సరే ఆ విధానాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళ ద్వారా మనం విధానాలను రూపొందించుకుంటూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందులో కనుక నిబిడీకృతం చేయగలిగితే తప్పకుండా మన వీళ్ళకి కావాల్సినటువంటి విధానాలను వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మనం రాబట్టవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ మీరు 2007లో గ్లోబలైజేషన్ మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఒక పత్రం రాశారు. ఇప్పుడు చూస్తే గ్రామీణ భారతంపై గ్లోబలైజేషన్ ప్రభావం అనుకూలమా లేదా ప్రతికూలమా? గ్రామీణ భారతం ఏదైనా ఒక కొత్త వ్యవస్థ గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు కొన్ని అనుకూలమైనవి ఉంటాయి, కొన్ని గ్రామీణ భారతం మీదనే. కొన్ని ఏమో అనుకూలమైనవి ఉంటాయి, కొన్ని ఏమో అనవసరంగా రుద్దబడినటువంటివి ఉంటాయి. కాబట్టి అట్లాంటి సందర్భంలో మనం చూసుకున్నట్లయితే అనుకూలమైన అంశాల కంటే అననుకూలమైనటువంటి అంశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. అదే విషయాన్ని నా రీసెర్చ్లో చెప్పాను నేను. ఏమిటి అంటే ఇవాళ అంతకుముందు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఎవరైనా మనం ఒక్కసారి ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేసేవాళ్ళు. వీలైనంత వరకు మందులు వాడకుండా, అంటే అది ఏ రకమైన మందులైనా కానివ్వండి, కెమికల్స్ ప్రత్యేకంగా కెమికల్స్ వాడటం చాలా తక్కువ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-15 ఏళ్ళ దాకా కూడా మనకి కెమికల్స్ వాడేటువంటి సంస్కృతి లేదు. కానీ కొద్ది రోజుల తర్వాత గ్లోబలైజేషన్లో పార్ట్గా మనం అనేక అంశాలను బయట నుంచి తెచ్చుకున్నాం. కెమికల్స్ని తెచ్చుకున్నాం, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని తెచ్చుకున్నాం. అవన్నీ కూడా గ్రామీణ భారతంలోకి చేరినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఆవులను, పశువులను మాత్రమే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇవాళ ట్రాక్టర్ వచ్చింది, డోజర్స్ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చి మనుషుల యొక్క పనిని తగ్గించినట్లు అనిపిస్తుంది, కానీ అక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం చేయాల్సినటువంటి పదార్థాలు తగ్గిపోయినాయి. ఉదాహరణకి పశువుల పేడ కానీ, లేకపోతే పశువులతో తొక్కించడం కానీ జరగలేదు. దానివల్ల ఏం జరిగింది అంటే ఆర్గానిక్ ఫార్మ్ బదులు మనం ఏం చేస్తున్నాం, ఇనార్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఇంకొకటి ఏమిటి అంటే ఈ ఎక్స్పోర్ట్ పెట్టడం వల్ల మనం ఏం చేసినాం అంటే మనకు అవసరం లేని పంటలు పండిస్తూ మనకు కావాల్సిన పంటల్ని మనం తగ్గించుకున్నాం. అప్పుడు ఆ సమస్య ఏమవుతుంది, డబ్బులు వస్తాయి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి. అదే చెప్పారు మీరు. దానికి చాలా ఇబ్బంది అవుతుంది అది. అందుకని ఏం చేయాలి, అంతకుముందు మనకు యజమాని వ్యవస్థ అని ఉండేది. ఒక గ్రామంలో ఒక వడ్రంగి, దాన్ని ఏమంటారు, గొలుసులు చేసేవాళ్ళు, లేకపోతే గుడ్డలు తయారు చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. నేను వాళ్ళని అట్లనే ఉండమని అనటం లేదు, వాళ్ళు మోడర్నైజ్ కావాలి, తప్పలేదు అందులో. కానీ ఒక ఊరు స్వయం ప్రతిపత్తి మీద ఉండేది.
అట్లాంటిది ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదానికి ఇతరుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. అక్కడ మనకి ఏమవుతుంది అంటే వర్క్ ఫోర్స్ తగ్గిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే గ్రామీణ వ్యవస్థలో చాలా మార్పులు మనం ఊహించనన్ని మార్పులు వచ్చాయి. ఇన్ కంటిన్యూషన్ టు దట్ అనదర్ క్వశ్చన్. సో ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఎక్కడ చూసినా డిజిటల్ టెక్నాలజీ. సో ఈ డిజిటల్ టెక్నాలజీ గ్రామీణ సమాజాన్ని ఎలా మార్చుతుంది? ఇది కుటుంబ వర్గ సంబంధాలను బలహీనపరుస్తుందా లేదా బలపరుస్తుందా? నా దృష్టిలో అయితే చాలా వరకు బలహీనపరుస్తుంది. చెప్పండి సార్. ఉదాహరణకి ఏంటి అంటే, నేను ఈ మధ్యకాలంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నాను, అంతకుముందు బయట అరుగుల మీద కూర్చొని ముచ్చట చెప్పుకునేవాడు. అట్లాంటి పరిస్థితి పోయింది. సీరియల్స్ చూడటం, ఆ సీరియల్స్లో ఎట్లా ఉంటుందంటే అత్త కోడల్ని వేధించటం, లేకపోతే కోడలు భర్తని వేధించటం, లేకపోతే కుటుంబంలో అనేక సమస్యలని చూపించటం వల్ల మనం ఏదైతే చూస్తామో అది చేయటానికే ప్రయత్నం చేస్తాం. ఇది సైన్స్ చెప్పేటువంటి విషయం, నేను చెప్పిన విషయంగా. మనం ఏదైతే రోజు రెగ్యులర్గా చూస్తామో దాని వైపు మనం ఆకర్షింపబడతాం. ఉదాహరణకి ఏంటి అంటే, మనం వాడేటువంటి అన్ని వస్తువులు అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం చూసినటువంటివి. అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూసినాం కాబట్టే మనం వాటిని వాడుతున్నాం. అట్లాగే విలువలు కూడా మనం చూస్తున్నాం కాబట్టే ఆ విలువల్నే మనం ఆకలింపు చేసుకుంటాం, ఆ విలువల్నే అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడైతే అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసిన సాయంత్రం వేళల్లో ఎవరింట్లో వాళ్ళే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉన్నారు. అందులో ఆ టీవీలో సీరియల్స్ కానివ్వండి, లేకపోతే ఇంక ఏ అంశాలైనా కూడా సమాజానికి ఉపయోగపడకపోగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలను మాత్రమే చూపిస్తారు. హత్యలు కావచ్చు, లేకపోతే నేరాలు కావచ్చు, లేకపోతే సీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో నిజంగా జరగకూడని అంశాలను ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మన మెదడులోకి ఏం వెళ్ళిపోతుందంటే, ఓహో ఇట్లా చేయొచ్చు, ఈ దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఈ నేరం చేయొచ్చు, ఈ నేరం చేసి తప్పించుకోవచ్చు, లేకపోతే నేరం చేయడానికి ఇట్లాంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటి అంశాలని మనం వాటి ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి విద్యలాగా మనకి ఏర్పడుతుంది. సో ఆ విద్యనే మనం అనుసరించాల్సి వస్తుంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే, మనం మంచి మంచి జీవిత చరిత్రల పుస్తకాలు చదివేవాళ్ళం. సో వాళ్ళ విలువలు ఏంటో తెలిసేది మనకి. ఉదాహరణకి గాంధీనో, లేకపోతే నెహ్రూనో, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్నో, ప్రకాశం పంతుల్ని ఎవరినో ఒకరిని మనం చదివేవాళ్ళం. చదివినప్పుడు వాళ్ళలో అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఎవరికి ఉపయోగపడ్డారు, సమాజం కోసం ఏం చేశారు, వాళ్ళు ఏం త్యాగం చేశారు అనేటువంటి విషయాలు తెలిసాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంతసేపటికి సెల్ ఫోన్లు, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే అక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ దొంగతనం జరిగింది అనేటువంటి విషయాలే వస్తున్నాయి. ఆ విషయాలనే మనం చాలా గొప్పగా అనుకొని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా డిజిటల్ సిస్టంలో. ఉదాహరణకి మనకు సెల్ ఫోన్ అనేటువంటిది, ఇవాళ సెల్ ఫోన్ లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా గడవని పరిస్థితి. అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఇది అందరి ఇళ్లలోకి, అందరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ దానివల్ల రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా దెబ్బతిన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి రిలేషన్స్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కానీ ఇవాళ మన సమాజంలో చూడలేకపోతున్నాం. దానివల్ల గ్యాప్ ఏర్పడటం వల్ల వాళ్ళ మధ్య ఏదైతే మనం ఉండవలసినటువంటి బంధాలు ఏవైతే లేవో, ఆ బంధాలు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నేరాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు యువతకి ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రభావం నుంచి బయటపడడానికి? ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసినవి ఏమిటి అంటే, జుట్టు బాగా పెంచుకోవటం, అదేవిధంగా చిరిగిన ప్యాంట్లు వేసుకోవటం, చాలిన చొక్కాలు వేసుకోవటం. ఇది నిజంగా నాగరికులు చేయవలసిన పనేనా? మరి ఇది వాళ్ళకి ఎందుకు అంత మంచిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. ఎవరైనా బిచ్చగాడు చిరిగిన ప్యాంట్ వేసుకుంటాడు, లేనివాడు చిరిగిన ప్యాంట్ వేసుకుంటాడు. పోనీ దాని ధర ఏమైనా తక్కువ ఉంటుందా అంటే వేలల్లో ఉంటుంది ధర. అన్ని వేలు పెట్టి చిరిగిన బట్టలు కొనుక్కోవాల్సిన కర్మ మనకేంటో నాకు అర్థం కావటం లేదు. అదేవిధంగా జుట్టు పెంచడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో నాకు తెలియట్లేదు. అదిగాక నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎవరిని చూసినా గడ్డం పెంచుతారు. ఎందుకు గడ్డం పెంచటం? ప్రతిరోజు షేవ్ చేసుకుంటే ఆ పరిస్థితి వేరే ఉంటుంది, నీట్గా అనిపిస్తుంది, చూసేవాళ్ళకి బాగుంటుంది, తన ఆరోగ్యానికి కూడా మంచిది అది. కానీ మనం రోజు స్నానం ఎట్లా చేస్తామో గడ్డం కూడా అట్లాగే చేసుకోవాలి. కానీ ఇవాళ చూసినట్లయితే వివాహ సమయంలో కూడా
గడ్డం తీయకుండానే వివాహం చేసుకుంటున్నారు పిల్లలు. మరి అమ్మాయిలు అలా కోరుకుంటున్నారు సార్. అదే చెప్తున్నా నేను. అది దాన్ని ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు ఫ్యాషన్ అయింది? సినిమాలు చూడటం వల్ల, సీరియల్స్ చూడటం వల్ల ఫ్యాషన్ అయింది. ఈ చినిగిన బట్టలు వేసుకోవడానికి కూడా సినిమాలు, మీడియానే ప్రధానమైనటువంటిది. అది అదే డిజిటలైజేషన్‌లో వచ్చినటువంటి మార్పు. ఆ మార్పు పాజిటివ్‌గా ఉండవలసింది నెగెటివ్‌గా ఉంటుంది. అది యాక్చువల్‌గా మొత్తం సీరియల్ గానీ, సినిమా అంతా గానీ బాగా చూపెట్టి లాస్ట్‌కి ఏదో ఒక మంచి మాట చెప్తారు తప్ప, ఆ మంచి మాట ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎంతసేపటికి వాళ్ళు చూపించినటువంటి చెడు మాత్రమే మన మనస్సులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సమాధానం బాగా చెప్పారు సార్. ఆ! నెక్స్ట్ 1990 నుండి ఇప్పటి విద్యార్థుల మనస్తత్వంలో వచ్చిన ప్రధాన మార్పులేమిటి? మీకిప్పుడు ఏ ఏ విషయం బాగా ఆందోళన కలిగిస్తుంది? ప్రధానంగా 1990 నుంచి ఇప్పటి వరకు. ఇప్పటి వరకు దాదాపు ఈ 25 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మార్పు ఈ ఏంటి అంటే, సంవత్సరాల్లో మార్పు కాదు. విద్యార్థుల మనస్తత్వంలో వచ్చిన మార్పు. నేను అదే చెప్తున్నాను. విద్యార్థుల మనస్తత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందంటే, 90s కంటే ముందర ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్ ఏం చెప్తే అది వినేవాళ్ళు. గురు శిష్యుల మధ్య మంచి సంబంధం ఉండేది. 90s తర్వాత ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్ వల్ల సారు చెప్పేదానికంటే ముందరే నాకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటున్నారు. అవును. అనుకొని చదువుతున్నారు కానీ దాని వెనక ఉన్నటువంటి అసలు విలువైన విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకనే మనం చూస్తున్నాం ఎగ్జామ్‌లో 90%, 95% వస్తది. లోక జ్ఞానం లేదు. కరెక్ట్. నేను చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పాను. ఏంటి అంటే, ఒక అప్లికేషన్ రాయండి, నాకు ఉద్యోగం కావాలి అని అప్లికేషన్ రాయమంటే ఇంటర్నెట్‌కి పోయి దాంట్లో ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసి తన పేరు పెట్టుకుంటాడు. కరెక్ట్. అది కాదు. అట్లా కాదు కదా చేయవలసింది. ఆ. నీకున్న క్వాలిటీస్ ఏంటి? నువ్వేం చదువుకున్నావు? నీకు తెలిసినటువంటి అంశాలేంటి? నువ్వేం చేయగలుగుతావు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనేటువంటి విషయాలను రాయాలి. అది వదిలేసి మీరు ఎవరి సీవీ చూసినా కూడా మోసపోసినట్లు ఇంటర్నెట్‌లోంచి తీసి పైన మాత్రం తన పేరు పెట్టుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అది మరి అంతకుముందు 90s కంటే ముందు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ క్యాలిక్యులేటర్ పెట్టి లెక్కలు చేసిన వాళ్ళు లేరు. తర్వాత ఈ కంప్యూటర్ మీద రాసిన వాళ్ళు లేరు. లేకపోతే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, పుస్తకాలన్నీ పక్కకు పడిపోయినాయి. పుస్తకాలు ఎవరు చూడట్లేదు ఇప్పుడు. ఏం చూస్తున్నారు? ఎంతసేపటికి నెట్‌లో వచ్చేటువంటి అంశాన్ని. నెట్ ఎప్పుడు కూడా 100% కరెక్ట్ చెప్పదు. అదొక్కటే కాదు. అది వాళ్ళ దృక్పథం. అంతే. దాన్ని మనం ఏమనుకుంటున్నాం, అదే ఆన్సర్ అనుకుంటున్నాం. అది కాదు. నీ క్రియేటివిటీగా అంటే నువ్వు ఒక విషయాన్ని చదివేటప్పుడు నీకొచ్చినటువంటి ఆలోచనలేంటి? నువ్వు ఏ రకంగా దానికి స్పందించావు? లేకపోతే నువ్వు తెలుసుకున్న విషయం ఏంటి అనేటువంటిది పరీక్ష పెడతాం మనం మామూలుగా. అట్లాంటిది ఏమవుతుంది, ఇవాళ ఇంటర్నెట్ ఉండటం వల్ల అందరూ ఒక రకమైనటువంటి సమాధానం రాస్తున్నారు. నీ క్రియేటివిటీ అనేది, లేకపోతే నీ క్రియాశీలకత అనేటువంటిది, సృజనాత్మకత అనేటువంటిది కనిపించట్లేదు. సృజనాత్మకత కరువైన నాడు సమాజం ముందుకు సాగటం కంటే వెనక్కి సాగటం జరిగే పరిస్థితి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం. కరెక్ట్. అభివృద్ధి అంటే ఏంటి డెఫినేషను? ఇప్పుడున్న డెఫినేషన్ ఏమిటంటే, ఆర్థికంగా బలపడటం, లేకపోతే టెక్నాలజీ డెవలప్ కావటం, లేకపోతే ఇంకా ఆధునికమైనటువంటి అధికరణలు రావటం అని అనుకుంటున్నాం. అది కాదు. డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వ్యక్తి తన బాధ్యతలను తెలుసుకొని సమాజానికి ఉపయోగపడగలిగే విలువల్ని కలిగి ఉన్నప్పుడు ఆ సమాజాన్ని మనం అభివృద్ధి చెందిన సమాజంగా చెప్పాలి. ఇప్పుడు అమెరికా పోతేనే డెవలప్మెంట్ అయినట్టు. అమెరికా దేనికి పోతున్నాం? ఆస్ట్రేలియా పోతేనే డెవలప్మెంట్. ఎందుకు పోతున్నాం అక్కడ? కారణం ఏంటి? అంటే కేవలం డబ్బుల కోసమే. కానీ విలువలు, ఇక్కడ తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాల నుంచి చదివించిన తల్లిదండ్రులను వదిలిపెట్టాలి. తర్వాత అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి నీకు చదువు చెప్పించినటువంటి భారతదేశాన్ని వదిలిపెట్టాలి. ఈ ఖర్చునంతా నువ్వు తీసుకువెళ్ళి అక్కడ సంపాదించుకొని అక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తావు. కాబట్టి అది ఎంత తప్పు. ఒకసారి సామాజిక బాధ్యతగా ఆలోచిస్తే, నేను ఇక్కడ మనల్ని మొదటి తరగతి నుంచి నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసేదాకా నేను చదివించింది ఈ ప్రభుత్వం, ఈ సమాజం నిన్ను బాగు చేసింది. నువ్వు ఈ సమాజాన్ని వదిలేసి ఎక్కడో పనిచేసి నువ్వు డబ్బులు సంపాదించుకొని నువ్వు స్వార్థపరత్వం ఉంటావంటే అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. నా నెక్స్ట్ క్వశ్చన్ దీనిపైన. సో ఇప్పుడు భారతదేశంలో యువత మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఇటువంటి సమయంలో సామాజిక శాస్త్రం మరియు సోషల్ వర్క్ పాత్ర ఏమిటి? నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న. సమాజాన్ని అధ్యయనం చేయకపోయినట్లయితే వచ్చే సమస్యలు అనేవి. ఉదాహరణకి, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధాలు ఎటువంటివో ఇప్పుడు జనరేషన్కి తెలియట్లేదు. భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి,
పిల్లలంటే ఏంటి, వాళ్ళ కుటుంబం అంటే ఏంటి అనేటువంటి అంశం తెలియట్లేదు. కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లల్ని హాస్టల్‌లో వేసేస్తున్నారు. పెళ్లి చేసుకున్న టైం డ్యూరేషన్ కూడా కలిసి ఉండట్లేదు. ఆ! అంటే ఇది ఏం జరుగుతుందంటే పిల్లలకి వాళ్ళు మూడో తరగతి నుంచో, నాలుగో తరగతి నుంచో, లేకపోతే ఐదో తరగతి నుంచో వాళ్ళని హాస్టల్‌లో వేసేస్తున్నారు. హాస్టల్‌లో వేయటం వల్ల వాడికి తల్లి, తండ్రి యొక్క విలువ తెలియట్లేదు. తల్లిదండ్రులు ఏం కష్టపడుతున్నారని తెలీదు. వాడికి ఎంతసేపటికి ఏంటి, నెల గడిచిందా, పరీక్ష రాసిందా, అయిపోయిందా, ఎగ్జామ్స్ అయిపోయినాయా, నాకు రిజల్ట్ వచ్చిందా, ఇది ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా నష్టం ఉంది. ఎందుకంటే జరగవలసినటువంటి సోషలైజేషన్, విద్య సోషలైజ్ చేస్తది. కానీ ఎంతవరకు సోషలైజ్ చేస్తది? పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను మాత్రమే సోషలైజ్ చేస్తుంది. వాటి ద్వారా మాత్రమే తెలిసే విషయాలే ఉంటాయి. కానీ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబం ద్వారా వచ్చేటువంటివి, మతం ద్వారా వచ్చేటువంటివి, సమూహాల ద్వారా వచ్చేటువంటివి, జనంలో తిరగడం వల్ల వచ్చేటువంటి అనేక విలువలు ఉంటాయి. వాటిని మనం ఈ రోజున విస్మరిస్తున్నాం కాబట్టి ఈ వివాహ వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుంది. ఒక వివాహ వ్యవస్థే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు కుటుంబంలో వచ్చినటువంటి మార్పులేంటి, వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులేమిటి అని చదవటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కరెక్ట్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చూసినట్లయితే నగర యువతలో ఒంటరితనం పెరుగుతుంది. సమూహ విలువలు మర్చిపోతున్నాం. విద్యా వ్యవస్థలు ఇవి పునరుద్ధరించగలవా? చెప్తున్నాను కదా మీకు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అది మ్యాండేటరీ. మ్యాండేటరీ ఎందుకయింది అంటే పిల్లలకి ఉండవలసినటువంటి లక్షణాలు, విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక పౌరుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక దాన్ని ఏమంటాం, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి లక్షణాలు లేకపోవటం వల్ల మనం మళ్ళీ వాటిని పునరుద్ధరించాల్సి వస్తుంది. ఇవి మనం చిన్నప్పుడు ఏం చదువుకునేవాళ్ళం అంటే మనకి తెలుగు పద్యాలు ఉండేవి. వేమన పద్యాలు కావచ్చు, సుమతి శతకం కావచ్చు, భాస్కర శతకం కావచ్చు, పెద్దబాల శిక్ష కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉండేవి. వాటన్నిటిని మనం పక్క పెట్టి ఇంగ్లీష్ మోహన్లో పడి రైమ్స్ చెప్పటం వల్ల ఆ రైమ్స్ మనకి ఏం అర్థం కాదు, దానివల్ల విలువలు ఏమి రావు. కానీ అదే భాస్కర శతకము, సుమతి శతకము, వేమన శతకము, లేకపోతే రకరకాల శతకాలు ఉన్నాయి మనకి. ఆ శతకాలు చదివినట్లయితే దాంట్లో అన్ని విలువలు ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ కూడా మీకు జానీ ఎస్ పప్ప అంటేనే వావ్ అంటారు. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. ఉప్పు కప్పురము ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరయ్య, మనుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ అంటాం కదా. అంటే దీంట్లో ఏం అర్థమవుతుంది మనకి? చూడటానికి మనుషులందరూ ఒకే రకంగా ఉండొచ్చు, కానీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళని అర్థం చేసుకోవాలనేటువంటి అంశాన్ని చాలా స్మూత్గా చెప్పారు. అవును కదా, అంటే ఎంత సున్నితంగా చెప్పారు చూడండి. అట్లాగే వేమన శతకం కావచ్చు, అది దాశరథి శతకం కావచ్చు, ఇంకే శతకం అయినా కావచ్చు, ఇట్లాంటి విలువల్ని జోడించి వాళ్ళు ఏర్పాటు చేశారు మనకి. ఇప్పుడు మీరు పోతన మహర్షుడిది భాగవతం చదివితే మీకు అర్థమయ్యేటువంటి విషయం కావచ్చు, భగవద్గీత చదివితే మీకు అర్థమయ్యేటువంటి విషయం కావచ్చు. ఆ విషయాలను మనం మర్చిపోతున్నాం. అవి చదివినట్లయితే ఇవాళ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాల్సిన అవసరమే రాదు అసలు. కరెక్ట్. కానీ వాటిని మనం చదివించడం లేదు. ఏం చదివిస్తున్నాం? ఎక్కడో నుంచో వచ్చినటువంటి భాష తీసుకొని ఆ భాషలో 4 చిలక పలుకులు నేర్పేసి ఇదే నీకు బాగా చదువుకున్నవరా అని చెప్తున్నాం. బాగా చదవటం అంటే అది కాదు. బాగా చదవటం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడపగలిగితే అది బాగా చదువుకున్నట్టు. ఇప్పుడు బాగా చదవాలంటే త్వరగా ప్లేస్మెంట్ కావాలి అంతే. అదే నేను చెప్తున్నాను కదా. దేనికోసం ఆ ప్లేస్మెంట్? డబ్బుల కోసం. ఆ డబ్బులు దేనికోసం? మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కోవడం కోసం. కరెక్ట్. అది కాదు కదా. నువ్వు ఒక మనిషిని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే నమస్కరించాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడాలి. ఎందుకు? అతనికి ఉన్న జ్ఞానానికి కానీ, అతని యొక్క ప్రవర్తనకు కానీ మనం ఆకర్షితం అయ్యేటట్టు ఉండాలి. అది విద్య అంటే. విద్య అంటే సర్టిఫికెట్లు సంపాదించడమో, విద్య అంటే డబ్బులు సంపాదించడమో కాదు. విద్య అంటే ఏంటి అంటే మనం నలుగురికి ఎట్లా కనిపిస్తున్నాం, నలుగురు మనల్ని ఎట్లా చూస్తున్నారు అన్నటువంటి. మీకు ఒక విషయం చెప్పాలంటే సమాజం మనకి అద్దం లాంటిది. కరెక్ట్. ఆ అద్దంలో మనల్ని చూసుకుంటే మనల్ని ఎవరైనా గౌరవిస్తే మనం మంచిగా ఉన్నట్టు. ఎవరు కూడా మనల్ని పట్టించుకోకపోవట్లేదు, ఇవాళ ఒంటరి వాళ్ళం అవుతున్నాం అంటే కారణం ఏమిటి అంటే మన వ్యక్తిత్వమే బాగలేనట్లు గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఇంత ఆలోచించలే వాళ్ళు లేదా సార్? ఇప్పుడు ఇంత ఆలోచన ఎప్పుడు వస్తుంది? చదివితే వస్తుంది. పుస్తకాలు చదివితే వస్తుంది. మీరు నెట్ చూస్తేనో, లేకపోతే సినిమాలు చూస్తేనో, మీడియా చూస్తేనో రాదు. మీకు ఏం చూస్తే వస్తుంది? అసలు ఇవాళ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు లేరు. న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ తోటి మనకు అనేక అంశాలు తెలుస్తాయి.
అదేవిధంగా భాష టీవీ పట్టు చూసేవాళ్ళు లేరు, అదే ఓన్లీ యూట్యూబ్. యూట్యూబ్ అదే చెప్తున్నాను. ఆ యూట్యూబ్లో షార్ట్స్. ఎవరు సమంతకి ఎంతమంది భర్తలు, ఎంతమంది మొగుళ్ళు, ఏమిటి ఇదంతా? దానికి ఎంతమంది ఉంటే మనకెందుకు? అది ఏ రకమైనటువంటి విలువని అది ఆపాదిస్తుంది మనకి? అది తెలుసుకోవాలి. నేను ఆమె పేరే చెప్పట్లేదు, ఎందుకంటే అనేక మంది ఉన్నారు. అంటే ఉదాహరణ కోసం మనకు తెలిసిన పదాన్ని వాడుకుంటున్నాం. కానీ ఈ మనం చూసే టీవీలో కానీ యూట్యూబ్లో చూసే అన్నీ కూడా గృహప్రవేశం అయితే, ఈ గృహప్రవేశంలో మేము ఇది కొన్నాం, అది కొన్నాం. దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ? ఆర్భాటాలు చూపించుకోవాలి. చెప్పండి. ఒక వివాహ వ్యవస్థ అంటే ఒక వివాహం చేస్తున్నారు, లక్షలు కోట్లు పెట్టి వివాహాలు చేస్తున్నారు. ఎవరికి ఉపయోగపడతాయి? దేనికోసం? మళ్ళీ మళ్ళీ చేసుకోము కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసుకోకపోయినా నువ్వు అదే నీ కుటుంబానికి సంబంధించివి కానీ, లేకపోతే సమాజానికి సంబంధించినటువంటి ఒక మంచి పని చేస్తే ఈ లైఫ్లో సమాజం అంతా బాగుపడుతుంది కదా. లైఫ్లో జరిగే ఒకటేసారి కార్యక్రమం కదా అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు. కానీ మీ దగ్గర ఉన్నప్పుడు చేయటంలో తప్పులేదు. కానీ అప్పు చేసి చేస్తున్నారే, అది కదా సమస్య. సార్, సో నెక్స్ట్ క్వశ్చన్. మీరు నాక్ ఏ గ్రేడ్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అవును. అయినప్పటికీ భారతీయ విద్యా వ్యవస్థలో ఇంకా ఎలాంటి వ్యవస్థాపిత లోపాలు ఉన్నాయి? వాస్తవంగా చెప్పాలంటే నాక్ కొన్ని పారామీటర్స్ పెట్టుకుంది. ఆ పారామీటర్స్ మనం ఏం చేస్తున్నాం అంటే దానికోసం తయారు చేస్తాం. 8 పారామీటర్స్. ఆ పారామీటర్స్ దేనికోసం తయారు చేస్తున్నాం? ఓన్లీ నాక్ చూపెట్టుకోవడానికి చేస్తున్నాం. వాటిని మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు సమాజంలో జరిగేది కూడా అదే. చదువు అంటే మీరు చెప్పిన విలువలతో కూడిన చదువు లేదు, ఓన్లీ ప్లేస్మెంట్ చదువు. అలానే నాక్ కూడా ఓన్లీ ర్యాంకింగ్ ఏంటి కోసం. అది ఒక కార్యక్రమం కింద తీసుకుంటున్నాం మనం దాన్ని. Yes. కేవలం ఒక కార్యక్రమం కింద తీసుకుంటున్నాం. కానీ అది కాదు. నాక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి మీ విద్యా వ్యవస్థ లేకపోతే మీ విద్యా సంస్థ ఏ గడిచిన రకంగా 5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎట్లా నడిచింది, ఏ పారామీటర్స్ని మీరు పార్టిసిపేట్ చేశారు, కాబట్టి మీరు ఏ అంశాలను మీరు సాధించగలిగారు అని అడుగుతున్నారు. దానికి మనం ఏం చేస్తున్నాం? ఏది అడిగితే అది రెడీ చేసి పెడుతున్నాం. అది పెద్ద కష్టం కాదు, తయారు చేయటం కష్టం కాదు. కానీ నిజంగా మనం చేసింది చెప్తున్నామా లేకపోతే చేయకుండానే చెప్తున్నామా అంటే నాకు తెలిసి చాలా వరకు ఏం చేయకుండానే వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గ్రేడ్లు తెచ్చుకుంటున్నాం అనేది నా అభిప్రాయం. రీసెంట్గా మనకు చాలా యూనివర్సిటీలు కేసెస్ కూడా చూడొచ్చు వార్తా పేపర్లో. చూసాం. ఎందుకంటే దాన్ని ఏ విధంగా బ్రైక్ అధిగమించాలి? ద్వారా వాళ్ళు గ్రేడ్స్ సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఆ వచ్చిన వాళ్ళ అదే నేను చెప్పేది, సామాజిక పరమైనటువంటి అంశాలను ఒక విద్యా వ్యవస్థ చెడిపోతే దేశం మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో లోపాలు ఏర్పడితే ఆ దేశము లేకపోతే ఆ సమాజం నీరసించిపోతుంది. బ్రిటిష్ వాడు చెడగొట్టట్లేదు, ఇప్పుడు మనమే చెడగొట్టుకుంటాం. బ్రిటిష్ వాడు కొంత మేలు చేశాడు వాస్తవం చెప్పాలంటే. విద్యకు ఉన్నటువంటి విలువల్ని, విద్య చదువుకుంటారా అని చెప్పిన వాడు మనకి బ్రిటిష్ వాడు. అంతకుముందు మనం చదివేవాళ్ళం, కాకపోతే చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పట్టుకొచ్చిన వాడు బ్రిటిష్ వాడు. వాళ్ళు తప్పు పట్టాల్సిన విషయం లేదు అక్కడ. అంటే వాళ్ళు పెట్టినటువంటి విద్యా విధానం తప్పు కావచ్చు, కానీ చదువు అనేది ఉండాలి అని చెప్పటం మంచి విషయం. అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం తయారు చేసుకునే సిలబస్ను కూడా మనకు అనుగుణంగా కాకుండా అమెరికాకు అనుగుణంగా తయారు చేస్తాం. అది దాంతో వచ్చేటువంటి సమస్యలు. ఇప్పుడు అంతకుముందు నేను చూసేవాడిని, బిఏ చదివాడంటే అసలు అతను చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ బిఏ కాదు, పిహెచ్డి చేసిన తర్వాత కూడా ఈ ఉద్యోగం రాని పరిస్థితి. కరెక్ట్. ఒక 30-40 ఏళ్ల క్రితం బిఏ చదివేవాడు అని అంటే చాలా గొప్ప విషయం. బీఎస్సీ చేశాడు, బిఏ చేశాడు. మీరు పాత సినిమాలో చూస్తే బిఏ అని పెట్టుకునేవాళ్ళు. అంటే ఎంత గొప్ప విషయం అయితే నువ్వు ఏం పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు బీటెక్ పెట్టుకుంటే ఏం లేదు, అసలు ఎంటెక్ చేసినా ఏం లేదు, పిహెచ్డి చేసినా ఏం లేదు. ఏంటి మరి ఎక్కడ పోతున్నాం మనం? ఏంటి మన డెవలప్మెంట్ అంటే? ఇదేనా డెవలప్మెంట్ అంటే? అంటే ఓన్లీ కాగితాలు సంపాదించడం డెవలప్మెంటా? కాదు. సంస్కారం సంపాదించడం, సమాజానికి ఉపయోగపడే విలువల్ని ఆపాదించుకోవటం, అది నిజమైనటువంటి అభివృద్ధి. ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్ టు యూ సార్. సో మీరు ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక పాలసీ మేకింగ్లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? ఓన్లీ యూనివర్సిటీ గోడకి ఎందుకు పరిమితం అవుతున్నారు? మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే సామాజిక శాస్త్రవేత్తలకి ప్రభుత్వ విధానాల్లో చోటు కల్పించలేకపోతున్నారు. అది ప్రభుత్వ విధానాల్లో లేదు. అంటే ఒక సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలను చూపించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి స్పృహ మన రాజకీయ నాయకులకు లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విలువలతో ఇప్పుడు విద్యా వ్యవస్థ కూలిపోతున్నారు, స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు పోతుంది, దేశానికి వెన్నుముకైన రైతులు పోతున్నారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
ప్రభుత్వ విధానాలు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశాలే అనుకుంటున్నారు. అవును. ఇది సమాజానికి సంబంధించింది, వ్యక్తుల మధ్య రిలేషన్స్కి లేకపోతే సంబంధాలకు సంబంధించింది, లేకపోతే వ్యవస్థలకు సంబంధించింది అని అనుకోవట్లేదు. కేవలం ఒక ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలి, ఎకానమీలో మనం ఏం వాడితే బాగుంటుంది, లేకపోతే ఎకనమిక్ పాలసీ ఎట్లా ఉండాలని మాత్రమే చూస్తున్నారు. ఎకనమిక్ పాలసీ అనేటువంటిది సమాజంలో ఒక్క భాగం మాత్రమే. సమాజంలో ఇంకా అనేక భాగాలు ఉన్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామాజిక శాస్త్రవేత్తలని కనుక విధాన రూపకల్పనలో మనం చొప్పించినట్లయితే తప్పకుండా సమాజంలో అనేక గుణాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది ప్రభుత్వ దృష్టికి ఎవరు తీసుకెళ్లాలండి? ఇప్పుడు మీరు అంటే పెద్దలు. ఎన్నోసార్లు చెప్పాం మనం. అయితే ఏంటంటే వీళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎంత శక్తి వీళ్ళకి లేదు. అది అగైన్ మళ్ళీ ఎకనామిక్. అది ఎందుకనంటే అక్కడ కూడా మీకు తెలుసు రాజకీయాలే ఏంటి, వాళ్ళకి ఫేవర్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, లేదు క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేకపోతే ఆ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళని పక్క పెడతారు. అది సమస్య. నేను 19 అంటే మరి మీకు ఈ విషయం తెలుసో లేదు నాకు తెలియదు కానీ కుటుంబ సర్వే అనేటువంటిది నేను వరంగల్లో కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మా సోషల్ వర్క్ పిల్లలతో చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేశాడంటే ఒక సర్వే పేపర్ మేము మా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఓహో సర్వే చేస్తే చాలా మంచి విషయాలు తెలుస్తాయి, సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది అని చెప్పేసి అప్పుడు దాన్ని కుటుంబ సర్వే కింద చేసి దాన్ని రాజకీయం చేశారు. వాస్తవంగా మేమిచ్చిన సర్వే వేరు, వాళ్ళు తయారు చేసి వాళ్ళు సర్వే చేసిన విధానం వేరు. అది కాదు కావాల్సింది. అసలు ఎంతసేపటికి సంక్షేమ పథకాలు అమలుపరచడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితో చూశారు కానీ వాళ్ళు అది కాదు చేయాల్సింది. నేను ఒక మంచి దాని ప్రశ్నావళి తయారు చేసి అసలు గ్రామాలు ఎట్లా ఉన్నాయి, గ్రామాల్లో ఏముంటే బాగుంటుంది, గ్రామాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనే అంశాల మీద నేను ప్రశ్నలు తయారు చేశాను. కానీ తీరా చూస్తే ఇది మ్యానిపులేట్ చేయబడింది. అది జరిగినటువంటి అంశం. సో ఇప్పుడు మీలాంటి పెద్దలు ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ప్రాజెక్ట్ కింద వాలంటరీగా తీసుకొని ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా? ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకనంటే వాలంటరీగా పనిచేయడానికి మనకు అభ్యంతరం లేదు. సిఎస్ఆర్ ఈ సపోర్టింగ్. సిఎస్ఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? సిఎస్ఆర్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ సిఎస్ఆర్ అనేటువంటిది దేనికో వాళ్ళకి తెలియట్లేదు. సిఎస్ఆర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి. ఎందుకంటే మీరు దీనిపైన అధ్యయనం చేశాను నేను ఎన్టీపీసీలో నేను దీని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను. ఈ సమాజాన్ని మార్చుతుందా లేకపోతే మేము పేరుకే అంటే పేరుకు కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి తప్ప ఆ దాంట్ నుంచి ఏం అవుట్కమ్ వచ్చింది వాళ్ళు చూడలేదు. ఏంటంటే ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది ఏంటి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మీకు వచ్చిన దీంట్లో ఇంత ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు ఎట్లా పెట్టాలి అనే దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. అది కాదు, సమాజానికి ఉపయోగపడే బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే కొంత మేరకు వాళ్ళు జరిపినటువంటి నష్టాన్ని కంపెన్సేట్ చేయొచ్చు. ఏదైతే ఇండస్ట్రీస్ లేకపోతే అయితే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు జరిపిన నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు. అది సిఎస్ఆర్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. కానీ దానికి భిన్నంగా వాళ్ళ వ్యవస్థకి లేకపోతే వాళ్ళ ఆర్గనైజేషన్కి లేకపోతే ఆ పరిశ్రమకి సంబంధించిన అంశాల మీదనే వాళ్ళు దాన్ని ఖర్చు పెడుతున్నారు. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. అందుకనే ఎన్జిఓస్ కూడా వాటిని ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు మీ నుంచి సలహాలు సూచనలు కావాలి. సో మీ అభిప్రాయంలో యువ పరిశోధకులు మర్చిపోతున్న అత్యంత అవసరమైన మరియు పరిశోధించదగిన ఒక సామాజిక అంశం ఏంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. ఒక్కటి చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రయారిటీ వైజ్ భారతదేశం వ్యావసాయిక దేశం. వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి, దీన్ని మనం ఎట్లా పెంపొందించుకోవాలనేటువంటి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి కానీ జరగవలసిన రీతిలో జరగట్లేదు. ఇక్రిసాట్ లాంటిది ఉన్నది. ఇక్రిసాట్ లాంటి ఆ వ్యవస్థ మనకి మనం చూస్తున్నాం. పంట పండినప్పుడు రైతు ఆనందంగా ఉండాల్సింది పోయి బాధపడుతున్నాడు. ఎందుకు అంటే తాను పండించిన పంటకి
గిట్టుబాటు ధర రాక. దీనికి కారణం ఏమిటి? దీని వెనక ఏమున్నది? ఎందుకు రైతుకు సరిపోయినటువంటి గిట్టుబాటు ధర రావటం లేదు అనేటువంటి అంశం ఒకటి. రెండవ అంశం ఏంటంటే, యువత బాగా చదువుకొని డిగ్రీలని సంపాదించి నిరుద్యోగులుగా ఉంటున్నారు. అసలు చదువుకున్న కూడా నిరుద్యోగిని అని చెప్పడానికి సిగ్గుపడాలి. చదువు దేనికోసం? నిన్ను నువ్వు పోషించుకోవడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడే చదువు కావాలి. అది లేక నేను నిరుద్యోగిని అని చెప్తాను. మీరు ఒక గ్రామానికి పోతే ఒక రైతు చదువు లేనతను కూడా నేను నిరుద్యోగిని అని చెప్పలేడు. అంటే ఇప్పుడు విద్యా దోపిడీ, శ్రమ దోపిడీ బాగా ఎక్కువ అవుతుంది కదా సార్. దోపిడీ ఉంటుంది. దాని నుంచి నువ్వు ఎట్లా బయటపడుతుంది? విద్య నేర్పాల్సింది అదే కదా. అంటే మనం విద్యలో ఉన్న లోపాలు ఆల్రెడీ చూసాం కదా. అదే నేనేమంటున్నా, అదే కదా. మీకు విద్య అనేటువంటిది ఏంటి? విద్య ఏంటి అంటే నిన్ను నువ్వు పోషించుకోగలిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయటమే విద్య. అది లోపిస్తుంది. అది లోపించడం వల్ల నిరుద్యోగులం అవుతున్నాం మనం. అది నెక్స్ట్ క్వశ్చన్, ఈ తరం విద్యార్థులకు మీరు మిగిల్చాలనుకుంటున్న 3 ముఖ్యమైన విలువలు ఏమిటి? ఏమంటారు? మళ్ళీ ఒకసారి అడగండి. ఈ తరం విద్యార్థులకు, ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళకి మీరు మిగిల్చాలనుకుంటున్న 3 ముఖ్యమైన విలువలు, మూడే 3 ముఖ్యమైన విలువలు. ముఖ్యంగా నిజాయితీగా ఉండటం, నిజాయితీ, సమయపాలన చేయటం, సమయపాలన, డిసిప్లైన్. మూడవది ఏంటి అంటే సమాజానికి ఉపయోగపడే పనులు నేర్చుకోవడం. ఈ 3 చేయగలిగితే సమాజాన్ని ఉద్ధరించినట్టే. లాస్ట్ క్వశ్చన్ సార్. సో విదేశాల్లో బోధన, సామాజిక సేవలో మీరు పొందిన అత్యంత లోతైన సామాజిక విజ్ఞానం ఏది? అది మీ జీవన దృష్టిని ఎలా మార్చింది? నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నేను ఎరిత్రియాలో పనిచేసేటప్పుడు నా దగ్గర ఒక 20 మంది విద్యార్థులు చదువుకుంటుండేవాళ్ళు సోషల్ వర్క్లో. ఒకరోజు ఒక విద్యార్థి వచ్చి, సార్ మీరు నాకు ఒక లెటర్ ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది సార్ అని అడిగాడు. అడిగితే నేను ఉత్తరం ఇస్తే ఉద్యోగం రావటం ఏంటి? ఓ ప్రొఫెసర్ ఇస్తే ఉద్యోగం ఎట్లా వస్తుంది? నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడంత బోర్డు ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ సిస్టమ్ వేరే ఉంటుంది కదా అని అడిగాను. లేదు సార్, ప్రొఫెసర్ రికమెండ్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు. నిజం కూడా ఆ వ్యక్తి, నన్ను ఉత్తరం అడిగిన వ్యక్తి, నన్ను ఎవరైతే సిఫార్సు అడిగాడో ఆ వ్యక్తి బాగా చదువుకున్న అతనే, కొంచెం జ్ఞానం ఉన్నటువంటి అతనే అని సరే అని చెప్పేసి నేను ఒక ఉత్తరం రాసి ఇచ్చాను. ఒక నెల రోజుల తర్వాత వచ్చాడు నా దగ్గరికి. సార్ నాకు ఉద్యోగం వచ్చింది. అంటే ఎక్కడొచ్చిందయ్యా అన్నాను. అంటే రేడియో స్టేషన్లో వచ్చింది సార్. అరే నువ్వు చదువుకుంది సోషల్ వర్క్ కదనయ్యా, రేడియో స్టేషన్లో ఉద్యోగం ఎవరు ఇచ్చారు అని అడిగాను. లేదు సార్, మీరు రాసిన ఉత్తరంలో మీరు ఒక మంచి మాట రాశారు, ఈయన వ్యాఖ్యాతగా పనికొస్తాడని రాశారు, అందుకని నాకు ఆ ఉద్యోగం వచ్చింది సార్. వాస్తవం కూడా వాళ్ళు నన్ను ఆడిషన్ టెస్ట్ పెట్టారు. ఆడిషన్ టెస్ట్లో నేను సక్సెస్ అయ్యాను. మీరు నన్ను గమనించారు, సోషల్ వర్క్ కంటే నీకు ఇది బాగుంటుందిరా అని కూడా చెప్పారు మీరు. అదే విషయాన్ని పట్టుకొని నేను రేడియో స్టేషన్లో అప్లై చేశాను సార్, అందుకే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అదనమాట. ఉపాధ్యాయుడు ఉంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వాడికి ప్రత్యేకతలు ఏంటి? ప్రతి వ్యక్తికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తించి వాడిని తయారు చేయగలిగేదే విద్యా వ్యవస్థ. అట్లాంటి పరిస్థితి ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నాం, అందరూ సిఎస్ఏ, అందరూ మెకానికలే, అందరూ ఇనార్గానిక్, అందరూ ఆర్గానిక్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లక్షణం, విశిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని బట్టి మనము వాళ్ళని తయారు చేయాలి. చేస్తే వాళ్ళు అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. అంతేగాని వాళ్ళు ఏదో వాడు చేస్తున్నాడని నేను చేస్తున్నాను ఇంకోటి చేస్తే అది దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏమంటామంటే మనం ఇమిటేషన్ అంటాం. ఇమిటేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పనికిరాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికి తగ్గ, ఎవరికి నైపుణ్యాలకు తగ్గ, ఎవరి ఆలోచన విధానానికి తగ్గ, లేకపోతే ఎవరి అభిరుచులకు తగ్గ, తర్వాత సమాజానికి ఎక్కువగా ఉపయోగపడే అంశాలను జోడించి చెప్పినట్లయితే ఆ విద్య ఉపయోగపడుతుంది సమాజానికి. చాలా చక్కగా చాలా అంశాలు మాట్లాడుకున్నాం సార్. సో మనము రేపటి నుంచి ఈ సోషాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ మెడిసిన్, సోషాలజీ యాజ్ సబ్జెక్ట్ ఇన్ డెంటిస్ట్రీ, సోషాలజీ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ పాడ్కాస్ట్ చేసుకుంటూ వెళ్దాం. దానికోసం మీ సహకారం కావాలి తప్పకుండా. మేము ఉన్నదే అందుకు. అండ్ పాలసీలో కూడా until it reaches to the government what can be done as a sociologist. So we wanted to do a list of podcasts. So we need your support. తప్పకుండా చేద్దాం. ఇందులో నేను కష్టపడేది ఏం లేదు, టు బి ఫ్రాంక్.
బట్ మీ విలువలు మీరు ఏదైతే చెప్తున్నారో అది చాలా తప్పకుండా నేను చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. సమాజాన్ని బాగుపరచడానికి వీలైనంత అన్ని వరకు విధాలా నాకు తెలిసిన సమాచారం అంతా మీకు ఇవ్వటానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.